మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతులకు 5% 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం తక్కువని తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసిండ్రు. అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గరకు వచ్చి పనిచేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత తూకాలు అయిన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను, రసీదులో ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత అమౌంట్ వస్తుంది అది చేస్తూ అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్ ఈ రసీదు ముట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తాలి. మళ్ళీ రైతులు మిల్లర్ల దగ్గరికి పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందనే జిల్లా కలెక్టర్ను సంబంధించి సివిల్ సప్లై శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారు అలాగే శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు అందరి సమక్షంలో ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు, మార్కెట్ అధ్యక్షులు కావచ్చు, అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా పద్ధతితో చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రల భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సార్ బోనస్ మీద సార్ రైతులు బోనస్ మీద ఆందోళన మీరు చూస్తారుగా బోనస్ 500 రూపాయల సన్నాలు కలిపే ఇస్తున్నాం కదా.